నువ్వు చేసింది బాగలేదు డాడీ. నిన్నగాక మన ఎలక్షన్స్లో ఆ మంత్రిగారి చేతిలో ఓడిపోయావు. మళ్ళీ సిగ్గు లేకుండా వాడి సన్మానానికి హాజరై దండేసి వస్తావా? చే, అదేరా రాజకీయం అంటే. ఇవాళ వాడికి దండేస్తే రేపు వాడి ఫోటోకు దండేస్తున్నావని అర్థం. మంచి ముహూర్తం చూసి ఆ మంత్రిని లేపేస్తా. బై ఎలక్షన్లో నేను గెలిచి మంత్రిని అవుతా. అప్పటిదాకా ఎవరికి అనుమానం రాకుండా ఉండటానికేరా ఈ దండయాత్ర. ఇంకా బతికే ఉందన్నమాట. పడిపోయింది. ఉంటే మాత్రమే పాపం పిచ్చిదైపోయిందిగా. పిచ్చిదా? ఎవరది? స్టోరీ లడక్ డైలాగ్ విను. సర్లే చెప్పు. ఆ పిచ్చిది నీకు సొంత పిన్ని. అంటే నువ్వు చంపేసిన? అదే. మరి దీని ఫోటోకి దండేసేయచ్చుగా? అయ్యగారు దీని బతుకు ఎప్పుడో దండేశారండి. మళ్ళీ దండేయడం దండగా. పాపం పిచ్చి మొహంది. తన పిల్లలు ఇంకా బతికే ఉన్నారనుకుంటోంది. ఇదిగో మిస్టర్, నా మాట విను. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. నువ్వు అడిగినట్లు 50 లక్షలు ఇవ్వడం అసాధ్యం. దయచేసి ఆ అమ్మాయిని వదిలిపెట్టండి. నో, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చి ఇవ్వచ్చు కదా. ఇప్పటికే బోల్డ్ అంత బాకీ ఉన్నాం. ఇక మనకు అప్పే కాదు నాయనా, రెవెన్యూ స్టాంప్ కూడా దొరకదు. పోనీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అడ్జస్ట్ చేయొచ్చు కదా. ఆ డబ్బు కష్టాల్లో ఉన్న వాళ్ళ కోసరా మొగడా? నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నాకు చాలా బాకీలు ఉన్నాయి. మొండి పట్టుదల వద్దు, నా మాట విను. ఆ అమ్మాయిని వదిలిపెట్టయ్యా బాబు. అర్థం లేని ఆర్గ్యుమెంట్స్ చేయడానికి ఇప్పటికే బోల్ టైం వేస్ట్. చూడండి, నేను 5 అంకెలు లెక్క పెట్టే లోపు నేను అడిగిన డబ్బు ఇచ్చారా సరే, లేకపోతే ఈ అమ్మాయిని నేను కాల్చి పారేస్తాను. 1 2 3 4. ఎందుకు ఆపాలి? 3 తర్వాత 4గా. నువ్వు నోర్మయ్. ఏదో డబ్బింగ్ సినిమా చూస్తున్నట్టు అందరూ అలా చూస్తూ నిలబడతారే. ఓ ఆడపిల్లని కిడ్నాప్ చేసి చంపుతానని ఇతను బెదిరిస్తూ ఉంటే ఎవరు ముందుకు రారే? ఏం మీలో మీసం మగాడే లేడా? ఉన్నారు ఉన్నారు ఉన్నారు. వాళ్ళిద్దరూ పైకి రాకముందే వాళ్ళని పైకి పంపించండి రా. థ్యాంక్ యూ మై డియర్ సూపర్ హీరోస్. ఓరి నాయనో, అబ్బా నడుము అయిపోయిందిరా బాబు. అమ్మా
ఇట్లా తన్నారేమిట్రా నాయను? ఎవరు నాయను? ఇదేంట్రో జైలర్ గారు మన దొంగ నాయల బ్యాచ్ ఇలా చూస్తున్నారు. ఏం జరుగుంటుంది? ఏంటి సార్ ఇక్కడ ఏమైనా గొడవలు జరిగినాయా? అవునరా, మీ పుణ్యమా అంటూ జైలు బతుకు పాత బస్తీ అయిపోయింది. మా పుణ్యమా? మేమేం చేశాం సార్? ఏం చేశారా? తిన్న దరక్క పగల కూడా కలలుగంటూ ఉంటే మీ దెబ్బకు రోజుకో కానిస్టేబుల్ రిటైర్ అయిపోతున్నాడు. నడువులు ఇరిగిపోయి మిమ్మల్ని సార్ వద్దు సార్, మా దగ్గరికి రావద్దు సార్. వస్తే ఏం చేస్తారా? సార్ మీరు వెళ్ళొద్దు సార్. సార్ మీరు కొత్తగా వచ్చారు, వాళ్ళ సంగతి మీకు తెలియదు సార్. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు సార్, ప్రమాదం. వెళితే ఏమవుతుందిరా? చెవులు పగిలిపోతాయి సార్. ఏ చెవుల మీద కొట్టడంలో వీళ్ళు ఏమన్నా స్పెషలిస్టులా? కాదు సార్, ఆ. వాళ్ళు పాట పాడతారు సార్. పాట ఆ. పాట వింటే చెవులకు హాయిగా ఉంటుందిరా పిచ్చి వెదవలారా. అందులోనూ పాట అంటే నేను చెవి కోసుకుంటాను. ఏది పాడండిరా. తమ్ముడు మన పాట అంటే చాలా మంది పడిచేస్తారు. అవును, పడి చేస్తారు. అరే గంట కొట్టారా? పద పద పద. చెప్పుకోరు జరగరా. మీ పని సూపర్ గా ఉందిరా బ్రదర్స్. 2 పూటలా ఫ్రీ ఫుడ్, సాయంత్రం అయ్యేసరికి ఫ్రీ బెడ్. మేమేదో నేరాలు చేసి జైలుకి వచ్చాం. మీరు మాత్రం ఏ నేరాలు చేయకుండా 5 స్టార్ హోటల్ సౌకర్యాలు అనిపిస్తూ బతికెత్తున్నారు. మేము మీలాగా అంతకులం కాదుగా. అమ్మా నాన్న లేని అనాథలం. ఏదో జైలు అధికారుల పుణ్యం అంటూ మమ్మల్ని ఇక్కడ వండిస్తున్నారు. బట్టల కాంట్రాక్టర్ బట్టలు ఇచ్చాడు, భోజనం కాంట్రాక్టర్ అన్నం పెడుతున్నాడు. మధ్యలో మీకెందుకమ్మా ఏడుపు? అందరూ కులమూతులే. ఏయ్, మాతో గొడవ పెట్టుకుంటే మీ బతుకు ట్యాంక్ బండ్ అయిపోద్ది. ఏంట్రా లావుగా ఉన్నాను అనుకున్నావా? ఏం చేస్తావురా నువ్వు? అన్నాయ్ పాట పాడదాంరా, చచ్చూరుకుంటారు. అమ్మో పాట. కానండి త్వరగా. కమాన్ క్విక్. తాడు గట్టం కూడా అంతసేపు చేస్తావేంటయ్యా? కట్టు. సార్ అందరికీ అన్ని పనులు చెప్పారు సార్. మాకు కూడా ఏదైనా పని చెప్పండి సార్. ఏమీ అక్కర్లేదు, మీరు నోరు మూసుకొని మూల కూర్చోండి చాలు. పోనీ ప్రార్థనా గీతం పాడు. కానిస్టేబుల్ కమాన్. మినిస్టర్ గారు వచ్చి వెళ్ళేంత వరకు వీళ్ళ నోళ్ళకు ప్లాస్టర్ వేసి సెల్లో పడేయండి. వీళ్ళు నోరు తెరిచారో మీ నోట్లో మట్టే. సార్ మినిస్టర్ గారు వస్తున్నారు సార్. అప్పుడే వచ్చారు.